ఈనాడు, జ్యోతి నెట్ ఎడిషన్‌లో ఏబిఎన్ కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించింది గానీ, మెయిన్ పత్రికల్లో జాగ్రత్తలు పాటించారు. తెలుగుదేశం అనుకూల ఒకళ్ళిద్దరు జర్నలిస్టులు కొంచెం హడావిడి చేశారు గానీ, వెంటనే జాగ్రత్తలు పాటించారు. మొన్న అనవసరంగా ఎట్లయితే లోకేష్‌ని కాంట్రవర్సీ‌లోకి లాగారో, ఇండిగో‌తో ఆయనకి సంబంధం లేకపోయినా, ఇండిగోది ఆయన వార్ రూమ్ పెట్టి చూస్తున్నారంటూ మాట్లాడడం ద్వారా ఆయన కాంట్రవర్సీ‌లోకి లాగారో, ఇప్పుడు రాయిటర్స్ కథనం కూడా అట్లాంటిదే. ఆవిడెవరో ఎనలిస్ట్ రాయిటర్స్ నుంచి రేపొద్దున మోడీ తర్వాత చంద్రబాబు, లోకేష్‌లు ప్రధానమంత్రి రేస్‌లో ఉన్నారని చెప్పడం. అమిత్ షా, నితిన్ గడ్కరీ, ఫడ్నవీసు, ఈవెన్ నిర్మలా సీతారామన్ పనికొస్తారు. అసలు ఆ పార్టీలో ప్రధానమంత్రి పదవికి ఆర్ఏసీ లిస్ట్ బోలెడంత ఉంది. ఫడ్నవీస్ దగ్గర నుంచి, తేజస్వి సూర్య దగ్గర నుంచి బోలెడంతమంది. ఈవెన్ ఇప్పుడొచ్చిన నితిన్ నబీన్ కూడా అందుకు అర్హుడే అవుతాడక్కడ. అట్లాంటప్పుడు వాళ్ళెవరిని కాదని చెప్పి బీజేపీ ఏమైనా బలహీనపడిపోతే ఏ 10కో 20కో వస్తున్నప్పుడు పోనీ చంద్రబాబు గారిని ప్రధానమంత్రి చేయాలనుకున్నారు. ఇదివరకటికి మళ్ళీ అప్పట్లో 42 సీట్లు ఉన్నప్పుడు 35, 37 అట్లాగా తెలుగుదేశానికి వచ్చినాయి కాబట్టి అట్లుంది. ఇక్కడ ఇప్పుడున్నది 25. 25లో 4 పక్కనకి పోయినాయి. రేపు పొద్దున వచ్చినా పోనీ 25 వచ్చినా కూడా అదేం భారతీయ జనతా పార్టీ ఏమి 19కి 20కి రాదు కదా. అట్టొస్తే అసలు ప్రధానమంత్రి ఛాన్సే లేదు కదా. ఇంకోటి తృతీయ ఫ్రంట్ సీనే లేదు ఇప్పుడు. ఇంకోటి బాబు గారు ఇప్పుడు అసలు అట్లాంటి ఆలోచనే చేయట్లేదు. వాస్తవంగా చంద్రబాబు గారిని ప్రధానమంత్రిగా చూడాలి, లోకేష్‌ని సీఎంగా చూడాలని తెలుగుదేశం కార్యకర్తలకు కోరుకుంటది. ఈ కార్యకర్తల కోరికని రాయిటర్స్ ప్రొజెక్ట్ చేసిందా ఏంటన్నదే అర్థం కానిది.